వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది ఆంధ్ర వంకాయలండి. ఈ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆంధ్ర వెళ్ళినప్పుడు దోసకాయలు ఈ వంకాయలు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళందరికీ కాసిన పంచుతారండి. మొన్న ఇచ్చినప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ తమిళనాడు ఏంటి ఆంధ్ర వంకాయలు అంటే వంకాయలు ఎక్కడన్నా ఒకటే అంటారు కాదు. ఈ తమిళనాడులో ఈ దొరకవండి. ఈ ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. ఎక్కడైనా రేర్గా వేరే చోట ఊరు చివర తమిళనాడుకి చివర ఎక్కడైనా వెళ్తే కొంచెం కనపడుతూ ఉంటాయి. కానీ ఈ తమిళనాడు వంకాయలు ఇది అంత ఫ్రెష్గా లేదు. మన కొనేను వాళ్ళేది ఇలా ఉంటాయండి. దీన్ని అసలు చూస్తే ఎగిరేసేయాలి, వేడి అన్నాలు ఎగిరేసుకుని తినాలి, అంత ఆశగా ఉంటుంది. వంకాయలు టేస్ట్ బాగుంటుందండి. ఎగిరికి బాగుంటాయి. పులుసు కన్నా ఎగిరంటే నాకు చాలా ఇష్టం. దీన్ని ఏం లేదండి, ఒక టిప్పు చెప్తున్నా. మీరు వంకాయలు కోసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుని దాంట్లో కల్లుప్పు వేసి దీన్ని ఒక 8 ముక్కలుగా అలా కోసేసి దాంట్లో వేసి మళ్ళీ మీరు కూర పొయ్యి మీద పెట్టేటప్పుడు ఈ ఉప్పు నీళ్ళు పారేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్లో జాడించుకుంటే కూర ముక్కలు నల్లగా అవ్వు, కండరాదండి. కసక ఇది అంటారండి, కొంచెం ఒకలాగా వగరుగా ఉంటుంది వంకాయ కూర. అలా రాకుండా టేస్ట్గా ఉంటుంది. ఆ నీళ్ళు తెల్లగా మళ్ళీ నీళ్ళు ఉప్పు నీళ్ళు పారేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగితే ముక్కలు తెల్లగా అందంగా ఉంటాయి. కూర టేస్ట్గా ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి నూనెలో వేసిన తర్వాత వంకాయలు కోసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు ముందే వంకాయలు కోసి లేట్గా ఉల్లిపాయలు కోసి అవి మగ్గినాక నూనెలో వేసేటప్పుడు వంకాయలు కొంచెం కంటెక్కుతాయి. దానికోసం ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేసేసి లో ఫ్లేమ్ పెట్టి ఉప్పు పసుపు వేసి అప్పుడు వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్ళు వేసి ఆ తర్వాత ఉప్పు నీళ్ళలోంచి జాడించి మంచినీళ్ళు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విషయం చాలామంది బద్దకిస్తారు ఉప్పు నీళ్ళు వేయడానికి. కోసి నీళ్ళల్లో పడేసి చాలామందికి ఇంకో పిచ్చి అలవాటు అండి. మార్కెట్ నుంచి తెస్తారు, నీళ్ళల్లో వేస్తారు. నీళ్ళల్లో వేసేసి ముక్కలు కోసి మళ్ళీ అదే నీళ్ళు వేసి ముక్కలు జాడిస్తారండి. అలా కాదండి. మీరు ఏ కూరగాయ తెచ్చినా ఫస్ట్ కరోనా టైం కాదండి, ఏ టైం అయినా సరే ముందు వాష్ చేసుకుని కొంచెం ఆరబెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు మీకు అంత టైం లేదంటే మీరు వండే ముందు ఒక 10 నిమిషాల ముందు వాటర్లో బాగా నానబెట్టి బాగా రుద్ది కడిగి ఆ తర్వాత మీరు ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు వచ్చేసి అదే నీళ్ళల్లో వేసి కడిగిన నీళ్ళు వేసి దాంట్లో తీసి పొయ్యి మీద వేస్తూ ఉంటారు. ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసి నీళ్ళు వేసి నీళ్ళలోంచి పొయ్యి మీద వేస్తారు. అలా కాదు, ముందే తోలు తీసి బాగా కడుక్కుని మనం ముక్కలు కోసుకుంటే బాగుంటుందండి. ఆరోగ్యానికి మంచిది. ఈ నీళ్ళు ఇది ఉప్పు వేసే టిప్పు కొంతమందికి తెలుసండి, కానీ కొంతమంది చేయరు. ఇది వేస్తే మాత్రం కూర సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ముక్కలు ఫ్రెష్గా ఉంటాయి, కండ్రెక్కు బ్రౌన్ కలర్ రావు. అదండి టిప్పు చాలా ఉపయోగపడుతుంది. మీకు చిన్నది షేర్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోకండి. ఇదండి మాకు తమిళనాడు వంకాయలు నేను కొన్నాను, డ్రై అయిపోయినాయి. సరే పారేద్దాం, ఎలాగో మీకు వీడియో తీస్తున్నాం కదా. రాత్రి మా ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు ఆంధ్ర వంకాయలు అంటే వంకాయలు ఎక్కడైనా వంకాయలే కదా, ఆంధ్ర వంకాయలు ఏంటి అంటుంది. కాదు, మాకు దొరకవు. ఎప్పుడన్నా వెళ్ళిస్తే దోసకాయలు వంకాయలు తెచ్చుకుంటాం, లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే కొంచెం షేర్ చేస్తారు అని చెప్పానండి. దానికి ఆవిడ నవ్వుతుంది, నువ్వు అంత ఊర్లో ఉండి వంకాయలు దొరకలేదు అంటున్నావా అని నవ్వుతుంది.